తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేకపోవడం వల్లే ప్రాజెక్ట్ ని మరొక చోట నిర్మించారనే విషయంలో వాస్తవం లేదు అన్నారు కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు బెదిరె శ్రీరామ్. మహారాష్ట్రలో ముంపు కారణంగానే గత ప్రభుత్వం ప్రాజెక్ట్ ని మరొక చోటుకు మార్చిందన్నారు. కాళేశ్వరం కమిషన్ కి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఈ విషయాన్ని చెప్పినట్లుగా తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ముంపు సహజమని, కానీ గత ప్రభుత్వం దీన్ని అసహజంగా చిత్రీకరించిందని కమిషన్ కు వివరించారు. కాళేశ్వరంలోని బ్యారేజ్ల నిర్మాణానికి సిడబ్ల్యూసీ అనుమతి ఇవ్వలేదు అన్నారు శ్రీరామ్. రెడ్డి దగ్గర 160 టీఎంసీలు లేవు అని సిడబ్ల్యూసీ చెప్పింది అని అన్నారు. సిడబ్ల్యూసీ లెటర్స్ చూపెట్టాను, నేను వారికి ఇచ్చాను. రైటింగ్ సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఏదైతే ఉందో అది వారికి ఇవ్వడం జరిగింది. అందులో చాలా క్లియర్గా సిడబ్ల్యూసీ 165 టీఎంసీ నీళ్లు 75% డిపెండబిలిటీ అంటారు. దాని ప్రకారం తుమ్మరెడ్డి దగ్గర ఉన్నాయి కాబట్టి నీటి లభ్యత ప్రాబ్లం లేదు. కాకపోతే పై రాష్ట్రాలు కనుక మీకు రావాల్సిన నీళ్లు కనుక ఉపయోగించుకుంటే, అది కూడా లీగల్గా కాదు ఇల్లీగల్గా ఉపయోగించుకుంటే మీకు 63 టీఎంసీ మాత్రం మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. మీకు వార్నింగ్ అంటే మీకు కాషన్ చేస్తున్నాం మిమ్మల్ని. ఈ 63 టీఎంసీ పై రాష్ట్రము అంటే వాళ్ళు ఉపయోగించక ముందే మీరు జాగ్రత్త పడి వాళ్ళతో మాట్లాడి మీ నీళ్ళు మీరు వాడుకోండి, క్లెయిమ్ చేసుకోండి అని సిడబ్ల్యూసీ రాయడం జరిగింది. పై రాష్ట్రము 63 టీఎంసీ వాడుతుందో ఏమో, అందుకని నేను చేయలేనో ఏమో అనే అన్ని రీజన్స్ చెప్పి నీళ్లు లేవు అనే దాని మీద షిఫ్ట్ చేయడం జరిగింది. అది కరెక్ట్ కాదని మరి చెప్పి